నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళారంట. వెళ్తే నారాయణుడు అడిగారంట, నారద, ఈ లోకములో అందరికంటే ఎవరు గొప్పవారని చెప్పి అడిగారంట. అడిగితే నారదుడు అన్నాడంట, స్వామి, ఈ లోకములన్నిటికంటే కూడా భూమి చాలా గొప్పది స్వామి అన్నాడంట. ఎందుకోసం నారద భూమి గొప్పదంటే, స్వామి, ఈ మానవాళందరికీ కూడా పాడి పంటలతో సుఖంగా జీవించడానికి ఈ భూమి కారణము కాబట్టి ఈ భూమి చాలా గొప్పది స్వామి అన్నాడంట. అవునా? అట్లయినా మరి మూడొంతుల సముద్రమే ఉంది కదా, మరి భూమి గొప్పదా, సముద్రుడి గొప్పవాడా అన్నాడంట నారాయణుడు. నారద మహర్షి, అవును స్వామి, సముద్రుడే గొప్పవాడు అన్నాడంట. ఏమిటి నారద సముద్రుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప సముద్రాన్ని అలనాడు అగస్త్య మహర్షి రాక్షసులందరూ కూడా వెళ్ళి సముద్ర గర్భములో దాక్కున్నారని తెలిసి దేవేంద్రుడు వచ్చి ప్రార్థన చేస్తే సముద్రం మొత్తాన్ని కూడా ఒక గుటకలో కేశవాయ స్వాహ అని తాగేశాడు. సముద్రం మొత్తాన్ని. ఎంత గొప్పవాళ్ళో చూడండి. జహ్ను మహర్షి గంగాదేవుడి మొత్తాన్ని కూడా ఒక గుటకలో తాగేశాడు. మీకు ఎదర ముందుకెళ్ళేకి వస్తుంది. ఈయన అగస్త్యుడి సముద్రం మొత్తాన్ని కూడా ఒక గుటకలో తాగేశాడు. సరే, మరి సముద్రము గొప్పదా, అగస్త్యుడి గొప్పవాడా అన్నారంట. అవును స్వామి, అగస్త్యుడే గొప్పవాడు అన్నారంట. ఏమిటి నారద అగస్త్యుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప అగస్త్యుడు ఆకాశములో చిన్న చుక్క మాదిరి ఉన్నాడు. మరి ఆకాశం గొప్పదా, అగస్త్యుడి గొప్పవాడా అన్నారంట. అవును స్వామి, ఆకాశమే గొప్పది స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద అగస్త్యుడి గొప్ప ఆకాశం గొప్పది అంటున్నావు? అంత గొప్ప ఆకాశాన్ని వామనమూర్తిగా బలచక్రవర్తి దగ్గర 3 అడుగులు నేల దానం అడిగినప్పుడు, బలచక్రవర్తి 3 అడుగులు దానం ఇచ్చినప్పుడు వటువుగా వచ్చినటువంటి వామనమూర్తి ఇంతింతై వటడింతై మరియు తాడింతై అబో వీధిపై అంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునిపై అంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోనుతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధే అనుకుంటూ పెరిగిపోయి 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 అఖండ భూమండలం మొత్తాన్ని ఒక్క పాదముతో ఆక్రమించేసి ఆకాశం మొత్తాన్ని ఒక్క పాదముతో ఆక్రమించేసాడు కదా, మరి భగవంతుడి గొప్పవాడా, ఆకాశం గొప్పదా అని అడిగాడంట. అవును స్వామి, భగవంతుడే గొప్పవాడు స్వామి అన్నాడంట నారదుడు. ఏమిటి నారద భగవంతుడు గొప్పవాడు అంటున్నావు? అంత గొప్ప భగవంతుని కూడా భక్తుడు తన ప్రార్థనతో అవతారాలు ధరించినట్టుగా చేసి తన కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నాడంటే భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి అన్నాడంట. అంటే ఈ భక్తుడి పాత్ర ఎంత గొప్పదో చూడండి.